పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామంలో సర్పంచ్ మేకల శంకర్రావు తన పేరు మీద తన బినామీ పేర్ల మీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పాస్ పుస్తకాలు తీసుకున్నారని, తమ పొలాలను అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పిల్లా పాపలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు 40 మంది బాధితులు తమకు అన్యాయం జరిగిందని మీడియా ముందు వాపోయారు. తోకపల్లి రెవెన్యూ రికార్డుల్లో భూములకు సంబంధం లేని వ్యక్తుల ఫోటోలు అతికించి ట్యాంపరింగ్ చేయించారని, 75/1 సర్వే నెంబర్లు భూమి అంతా ఇతరుల ఖాతాల మీద ఉన్న భూమి తమ ఖాతాల్లో మార్చుకున్నారని బాధితులు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు, జిల్లా అధికారులకు అర్జీ ఇచ్చామని, వారు తమ గోడు పట్టించుకోలేదని తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలకు కూడా పాల్పడతామని వారు అన్నారు. పెద్దారవీడు మండలం ఎర్రవనపాలెం నియోజకవర్గం సార్ నాది. పట్టా భూములు అయితేమి, దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములు అయితేమి, అతను సర్పంచ్ గుండా భార్య సర్పంచ్ గుండా టైంలో మేకల శంకర్రావు అతని బినామీలు, వాళ్ళ మేనత్తలు అయితేమి, మేనమామలు అయితేమి, అతని బంధువులు అయితేమి, అతని స్నేహితులు అయితేమి రికార్డులు అతని ఇష్టం వచ్చినట్టు అతని సొంత చేతితో అప్పుడున్న అధికారుల యొక్క స్వలాభంతో వాళ్ళ యొక్క రికార్డులలో కూడా అతను సొంతగా రాసుకోవటం, రికార్డులు చేయటం, అధికారులను బెదిరించడం, ఆన్లైన్ చేసుకోవటం, భూమిలో కూడా ఎక్కడ సాగులేడు. కానీ అతను చేసుకున్న ప్రతి ఒక్క భూమి బినాముల మీద చేపిస్తాడు, బినాములను కడించి అతను రిజిస్టర్ చేయించుకుంటాడు. డబ్బులు ఇచ్చి లంచాలు, ఇప్పుడు అధికారులు లంచాలు తీసుకోబట్టే కదా సార్. లేకపోతే న్యాయమైన రికార్డు తీయండి. 1985 కాంచి ఎంఆర్ఓ ఆఫీసు ఏర్పడ్డది. ఎంఆర్ఓ ఆఫీస్ ఏర్పడే కానీ ఎవరెవరు రికార్డులో ప్రతి సంవత్సరం ఫసలే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫసలు తీయండి. ఎవరు అనుభవం ఉండు, రికార్డులు ఎవరికి ఉండే, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండే. 40 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నాడు. ఒక 30 ఎకరాల దాకా చేయించుకుని ఇంకా ఎవరు పొలాలలో లేడు. కానీ ఆ పొలం పోయిన ప్రతి ఒక్క వ్యక్తి మీద మళ్ళీ కేసులు పెట్టాడు. ఏసీబీ పట్టించి ఒక ఈఆర్ఓని సబ్సిడీ చేయించాడు. వాళ్ళని ఆ విధంగా పైపించుకొని దాన్ని బేసిక్ చేసుకుని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఫోటోలు ఎత్తిచ్చి వాళ్ళ మీద పేర్లు, సర్వే నెంబర్లు, అసైన్మెంట్ సర్వే నెంబర్లు. మా ఇంటి పేరు కనకం కోటేశ్వరమ్మ, మా మామయ్య పేరు పుల్లయ్య, వాళ్ళ నాన్న పేరు ఎలమంద. అయితే అక్కడి నుంచి మా మామయ్యకి మా మామయ్య వాళ్ళ నాన్నకు మా మామయ్య దాకా వచ్చింది, అక్కడ ఆగిపోయిందన్న. తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఆయన ఆన్లైన్లో చేయించుకున్నాడు. మాది నేను చెప్పేసి మేము వెళ్ళారికి మీది కాదు నేను చేయించుకున్నాను, నేను కొనుక్కున్నాను అని చెప్పేసి మా మీద కేసులు పెడుతున్నాడు. ఎవరు ఆయన శ్రీలత గారు కొన్నాడు. వాళ్ళ ముగ్గురు అమ్ముకున్నారంట. ఏంది అని చెప్పేసి మేము వెళ్తేనే మేము కొనుక్కున్నాము, నేను చేయించుకుంటా అని చెప్పి అంటున్నాడు. మేము మాది అని చెప్పామంటే మా మీద కేసులు పెడుతున్నాడు. కొట్టం రావడం, చిట్టం రావడం, మేము దానికి భయపడిపోతున్నాము. మా నాన్నగారు పూర్వీకుల నుంచి మాకు వచ్చిన ఆస్తిని మేకల శంకర్రావు అనే వ్యక్తి మా పిన్నామం అంటే మా రిలేటివ్ల పెట్టి వాళ్ళ పేర్ల మీద మార్చి ఆయన బినామీగా మార్చుకొని వాళ్ళ చేత ఆన్లైన్ చేపిస్తాను, రేషన్ కార్డు పెట్టిస్తాను, నీకు హౌస్ ఇప్పిస్తాను అని చెప్పి, పెన్షన్ ఇప్పిస్తానని వాళ్ళకి చెప్పి తీసుకుపోయి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని 2019లో చేయించుకున్నాడు. ఇప్పటికి కూడా చేయించుకోకుండా ఆన్లైన్ చేయడానికి పొలంలో మేము ఉన్నాము, అనుభవంలో మేము ఉన్నామని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి ఇప్పటిదాకా మొరపెట్టుకుంటే ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదు. మొన్న 17/3/2025 నాడు వాళ్ళకి ఆన్లైన్ చేశారు. అది ఇప్పటి ఒడుగు చేయండి. మొన్న ఈ మ్యూటేషన్ ఫైల్ చేసి ఆన్లైన్ చేశారు. ఇది ఏ విధంగా చేశారంటే మేకల శంకర్రావుకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉందంటారు. అదే మా అమ్మిన వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, అసలు మేము వాళ్ళకి చేయలేదు, రికార్డు అసలు రిజిస్టర్ చేసినది లేదు. మేము ఆయన పెన్షన్ పెట్టిస్తాను, ఇల్లు కట్టిస్తానని తీసుకుపోయి మమ్మల్ని ఇది చేసినాడు. మేము అమ్మలేదని వాళ్ళు అంటున్నారు. ఈయన మాకు అమ్మినాడు, నేను కొన్నానని నేను అంటాడు. పాత రికార్డులు మొత్తం మా నాన్నగారి పేరు మీద మొత్తం తీసి రుద్దేసి ఆన్లైన్ హిస్టరీ అడిగిన బిట్రా వెంకటలక్ష్మమ్మ అనే వ్యక్తికి ఆన్లైన్ హిస్టరీ లేదు. హిస్టరీ లేకపోయినా అమ్మేను సృష్టించి ఈరోజు మాది 3.5 ఎకరం పైచిలుకు మొత్తాన్ని కాజేశాడు. ఏమన్నంటే ఎంఆర్ఓ గారిని అడిగితే మాకు కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి, మేము కలెక్టర్ చెప్పినట్టు చేయాలి అని చెప్పాను. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి ఎంఆర్ఓ గారు వెళ్ళి ప్రతి ఒక్క గ్రామం విలేజ్ స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కన్సల్ట్ అయ్యి చేయమని చెప్తుంటే ఇంకా వీళ్ళు ప్రభుత్వం వచ్చినా కానీ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మ్యూటేషన్ చేస్తున్నారు. దాన్ని మేము పై అధికారుల దృష్టి తీసుకుపోవడానికి మేమందరం దాదాపు 130 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి ఒంగోలు వచ్చి ధర్నా చేస్తున్నాం సార్. మాకు ఏదైనా సరే మా మీడియా తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్.